ఏంటిది? ఎవరు మీరు? అప్పుడే గుర్తుపట్టలేనంతగా మారిపోయానా? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నన్ను గుర్తుపట్టలేకపోయినా పర్వాలేదు, నేనిచ్చిన 10 లక్షలన్నా గుర్తున్నాయా? షట్ అప్! ఏం మాట్లాడుతున్నారు మీరు? గోపాల్, మెంటల్ కేసులా ఉంది చూడు. హలో, ఒక్క నిమిషం ఆగుతావా? నా దగ్గర డబ్బులు తీసుకుని ఇప్పుడు ఏమీ తెలియనట్టు డబుల్ గేమ్ ఆడుతున్నావా? గోపాల్! ఏయ్, నువ్వు ఆగు. నాకు ఎలాంటి పిచ్చి లేదు. కేసు రాకుండా చూసుకుంటాను అన్నావు. 10 లక్షలు ఇచ్చాను. ఇదేనా మీ నిజాయితీ? ఎవరికిచ్చారు సార్? ఇంకెవరికి? మీ మేడంకే. గోపాల్, నువ్వాగు. మీరు చెప్పండి. కిషోర్ గాడింటికి, మున్నా గాడింటికి వెళ్ళి వాళ్ళకేదో చెప్పి నా మీదకే ఊసుగొలిపావు నువ్వు. చూడెస్సై, పవర్లో లేడు కదా అని సాంబశివరావు పరపతిని తక్కువ అంచనా వేకు. ఓ, నువ్వేనా సాంబశివరావు? ఇప్పుడే నీ మీద ఒక కంప్లైంట్ వచ్చింది. ఎవరిచ్చారు? ఇదిగో, మీ గెస్ట్ హౌస్ లో పనిచేస్తున్న వాచ్మెన్ సత్యం తమ్ముడు. వాళ్ళ అన్న కనిపించట్లేదని కంప్లైంట్ ఇచ్చాడు. సత్యం కనిపించట్లేదా? ఈ విషయం నా వరకు రాలేదే. సత్యం ఒక్కడే కాదు, అతని భార్య కూతురు కూడా కనిపించడం లేదు. మొత్తం ఎంక్వైరీ చేశారు. ఇప్పుడు ఎక్కడున్నారో నువ్వే చెప్పాలి. నేనా? నిన్ను కాకపోతే ఇంకెవరిని అడగాలి? గెస్ట్ హౌస్ విషయాలు మా పిఏకి తెలుసు. సత్యం ముంబైకి వెళ్తున్నానని చెప్పినట్టు గుర్తు. అతను ఎక్కడికి వెళ్ళాడో మేము ఎంక్వైరీ చేస్తాం. ఈ ఎంక్వైరీ కంప్లీట్ అయ్యే వరకు మీరు సిటీ దాటి వెళ్ళడానికి వీల్లేదు. ఇక మీరు వెళ్ళొచ్చు. గోపాల్ మేడం, ఇతని దగ్గర అన్ని డీటెయిల్స్ తీసుకో. అలాగే మేడం. దా. అమ్మో, నా మీద ఫోకస్ చేసిందేంటి? అమ్మో, ఎక్కడికైనా జంప్ అవ్వాలి. ఏంటక్కోయ్, మంచి హుషారుగా ఉన్నావు? ఒరే గుండుగా, నాకెందుకో కొన్నాళ్ల పాటు ఏ చీకు సింత లేకుండా కింగుల లైఫ్ లీడ్ చేయాలందరా. అయితే కొంపదీసి దొంగతనాలు మానేస్తావా ఏంటి? వృత్తికి ద్రోహం చెయ్యనురా, దేవుడు ఫీల్ అవడు. అయినా ఆ ఫోను 3 కాల్స్ మన లైఫ్ స్టైలే మార్చేశాయిరా. ఆ ముసలాయిడికి ఏదో మనకు తోచింది ఇచ్చి గుండె ఆపరేషన్ చేయించేసాం. మిగిలిన డబ్బులు ఇవే. అక్కోయ్, అలా ఎగరేస్తే లక్ష్మీదేవి కోపం వచ్చి తన దారి తను చూసుకుంటుంది. అయ్యో, లచ్చిందేవి